ఈ వీడియో ద్వారా 6వ తరగతిలోని మొత్తం పాఠ్యాంశాలకు చెందిన కవులకు సంబంధించిన ముఖ్యమైన అంశముల గురించి వివరించడం జరిగింది. మేము అందించే తర్వాత వీడియోల్లో 6 నుంచి 10వ తరగతి వరకు కవులకు మరియు వ్యాకరణానికి సంబంధించిన వీడియోలను అందించడం జరుగుతుంది. కావున మీరు గనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసినట్లయితే మేము అందించే అప్డేటెడ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరతాయి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవిచక్రవర్తి అన్న బిరుదులు ఏ కవికి ఉన్నాయి? సమాధానం వానమామలై వరదాచార్యులు. పాలవెల్లి, గంగిరెద్దు వంటి రచనలను రచించిన కవి ఎవరు? సమాధానం పల్ల దుర్గయ్య గారు. కవి పల్ల దుర్గయ్య గారు జన్మించిన స్థలం ఏది? సమాధానం వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించినారు. కవి దూర్జటి రచించిన శతకం ఏది? సమాధానం శ్రీకాళహస్తీశ్వర శతకం. ఏ కవి యొక్క శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది? సమాధానం పల్ల దుర్గయ్య. భరతసింహ శతకం రచించినది ఎవరు? సమాధానం సూరోజు బాల నరసింహాచారి. కుమారి శతకం రచించినది ఎవరు? పక్కి వెంకట నరసింహ కవి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్న కవి ఎవరు? సమాధానం పల్ల దుర్గయ్య గారు. శేషం లక్ష్మీనారాయణ కవి యొక్క జన్మించిన ప్రదేశం ఏది? సమాధానం కరీంనగర్ జిల్లాలోని నగునూరు. శేషం లక్ష్మీనారాయణ రచించిన అభినందన పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? సమాధానం గేయ ప్రక్రియకు చెందినది. సుమతి శతకం మరియు నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాన్ని రచించిన కవి ఎవరు? సమాధానం బద్దెన. ప్రభుతనయ శతకం రచించిన కవి ఎవరు? సమాధానం కౌకుంట్ల నారాయణరావు గారు. పల్ల దుర్గయ్య రచించిన వర్షం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? సమాధానం ఖండకావ్య ప్రక్రియకు చెందినది. పంచతంత్రంను రచించిన కవి ఎవరు? సమాధానం విష్ణు శర్మ. గాంధీ తాత శతకమును రచించిన కవి ఎవరు? సమాధానం సిరిసినహల్ కృష్ణమాచార్యులు. సుభాషిత రత్నావళి అనే రచనను రచించిన కవి ఎవరు? సమాధానం ఏనుగు లక్ష్మణ కవి గారు. పోతన చరిత్రము అనే గ్రంథమును రచించిన కవి ఎవరు? దీనికి సమాధానం వానమామలై వరదాచార్యులు. తన తండ్రి పేరిట ఉన్న ఆ రంగనాథ రామాయణంలో యుద్ధకాండం వరకు రాసిన కవి ఎవరు? సమాధానం గోన బుద్ధారెడ్డి. జైలు అనే కథల సంపుటిని రాసిన కవి ఎవరు? సమాధానం పొట్లపల్లి రామారావు. తెలుగులో తొలి రామాయణం ఏది? సమాధానం రంగనాథ రామాయణం. అతులిత మాధురీ మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని ప్రస్తుతించాడు? సమాధానం దూర్జటిని. సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ వంటి మొదలగు గ్రంథాలను రచించిన కవి ఎవరు? సమాధానం వానమామలై వరదాచార్యులు. గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు? సమాధానం 13వ శతాబ్దానికి చెందినవాడు. ఏ కవి యొక్క రచనలు వాడుక భాషలో సరళమైన శబ్దంతో సుందరమైన శైలిలో ఉంటుంది? సమాధానం పొట్లపల్లి రామారావు. వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము ఏ ప్రక్రియకు చెందినది? సమాధానం కావ్య ప్రక్రియకు చెందినది. కాచ భూపతి,
విఠలనాథుడు అనే జంట కవులు ఏ కవి యొక్క కుమారులు? సమాధానం గోనబుద్ధారెడ్డి యొక్క కుమారులు. పొట్లపల్లి రామారావు రచించిన చీమలబారు అనే గేయ కవిత ఏ కవితా సంపుటి నుండి తీసుకొనబడినది? సమాధానం ఆత్మవేదన అనే కవితా సంపుటి నుండి తీసుకొనబడినది. పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనం ఏ కవిది? సమాధానం సుద్దాల హనుమంతు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు వంటి మొదలైన కవితా సంపుటాలు రచించిన కవి ఎవరు? సమాధానం పొట్లపల్లి రామారావు గారు. అభినవ కాళిదాసు అన్న బిరుదు ఏ కవికి ఉన్నది? సమాధానం శిరసినహల్ కృష్ణమాచార్యులు. మహత్కాంక్ష జీవితం అనే ఖండికలను రచించిన కవి ఎవరు? సమాధానం పొట్లపల్లి రామారావు. స్వర్ణభారతి అనే గేయ సంకలనం రచించిన కవి ఎవరు? సమాధానం శేషం లక్ష్మీనారాయణాచార్య. ద్విపద ప్రక్రియలో ఎన్ని పాదాలు ఉంటాయి? సమాధానం 2 పాదాలు ఉంటాయి. 6వ తరగతి అభినందన పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అనేది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పాఠ్యాంశం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వర్ణభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకొనబడినది. 6వ తరగతి స్నేహబంధం పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం కథ అనే ప్రక్రియకు చెందినది. వచనారూపంలో ఉండి ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నది కథ. విష్ణుశర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభం నుండి గ్రహించబడినది. 6వ తరగతి వర్షం పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం ఖండకావ్య ప్రక్రియకు చెందినది. ఖండకావ్యం అనగా వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం. ఈ పాఠ్యాంశంను పల్ల దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకొనబడినది. 6వ తరగతి లేఖ అనే పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం ప్రధానం. ఇది వచనారూపంలో ఉంటుంది. 6వ తరగతి శతకసుధ పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం శతక ప్రక్రియకు చెందినది మరియు శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాలలో 100కు పైగా పద్యాలు కూడా ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. 6వ తరగతి పోతన బాల్యం పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం అనగా వర్ణనలతో కూడి ఉన్నది అని అర్థం. ఈ పాఠ్యాంశంను వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యం నుండి తీసుకొనబడినది. 6వ తరగతి ఉర్తసాయం పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠ్యాంశంను గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణంలోని యుద్ధకాండం నుండి తీసుకొనబడినది. 6వ తరగతి చెరువు పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం స్వగతం ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటివారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడమే స్వగతం. 6వ తరగతి చీమలబారు అనే పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. ఈ పాఠ్యాంశం పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన అనే కవితా సంపుటిలోనిది. 6వ తరగతి బాలనాగమ్మ పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం జానపద కథలను విని లేదా చదివి ఆనందిస్తారు. తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలు ఉన్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ. 6వ తరగతి పల్లెటూరి పిల్లగాడ పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం
పాట అనే ప్రక్రియకు సంబంధించినది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేది పాట. ఈ పాట సుద్దాల హనుమంతు రాసిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనం నుండి తీసుకొనబడినది. 6వ తరగతి కాపాడుకుందాం పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం సంభాషణ అనే ప్రక్రియకు చెందినది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపే సంభాషణ.